జంతర్ మంతర్ ధర్నాలో మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్. రాహుల్ గాంధీ నాయకత్వంలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో ఒక నినాదాలు తీసుకుని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడానికి ఇంత దూరం వచ్చి జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేస్తున్నామంటే మన అకుంఠిత దీక్ష, పట్టుదల, మన ఆలోచన విధానం. రాహుల్ గాంధీ నాయకత్వంలో రిజర్వేషన్లు సాధించడానికి కార్యాచరణ తీసుకొని ముందుకు పోతున్నాం. మన అందరి హాజరు ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఎవరికి వ్యతిరేకం కాదు. ఇందిరా సహాని కేసులో కోర్టులు గాని న్యాయస్థానాలు గాని చెప్పిన మనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకున్న సమాచారం మేరకు మనం అన్ని రకాల రిజర్వేషన్లు అమలు చేసుకునే విధంగా బిల్లులను చట్టం చేసుకున్నాం. శాసనసభలో ఆమోదించి పార్లమెంట్ లో ముస్లింల పేరు మీద మోకలు అడ్డుకుంటున్నారు. సమగ్ర సర్వేలో పాల్గొనకుండా మొసలి కన్నీరు కారుస్తున్నారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఒక్క అడుగు కూడా వెనక వేయకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో సాధించుకుందాం. మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోదాం. జంతర్ మంతర్ ధర్నా నరేంద్ర మోదీ గారికి చేరుతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లను ఐక్యంగా సాధించుకుందాం. ప్రయత్నం చేస్తారో ఈరోజు మన అందరి యొక్క హాజరు ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం. దీని తర్వాత పెద్దలు బట్టి విక్రమార్క గారు, మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. దయచేసి ఈరోజు ఒకటే, మనం ఈరోజు బలహీన వర్గాలకు రిజర్వేషన్ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఇందిరా సహాని కోర్టు గాని ఎక్కడ న్యాయస్థానంలో చెప్పినా ఈ రోజు మనందరికి సంబంధించి ఒకటే మాట, తెలంగాణ ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకున్నటువంటి సమాచారం మేరకు మనం అన్ని రంగాల్లో రిజర్వేషన్లను అమలు చేసుకునే విధంగా బిల్లులను చట్టరీత్యా మనం చేసి పంపినాం. ఈరోజు శాసనసభలో ఆమోదించి పార్లమెంట్కి వచ్చేటప్పటికీ ముస్లింల పేరు మీద మోకాలంటే ప్రయత్నం చేస్తా ఉంది. ఇంకొక నేతనేమో అసలు ఈ యొక్క సమగ్ర సర్వేల్లో పాల్గొనకుండా ఈరోజు ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. ఎవరు ఏదైనా సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ, అందులో రాహుల్ గాంధీ గారు. అటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా మనందరం ఒక్క అడుగు కూడా వెనుకకేయకుండా ఈ 42% రిజర్వేషన్ విద్యా, ఉపాధి, స్థానిక సంస్థల రాజకీయాల్లో సాధించుకుందాం. ఈ జంతర్ మంతర్ వేదిక నుంచి మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోదాం. మన పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, ఏఐసిసి కార్యదర్శి అందరూ, మన గౌరవ శాసనసభ్యులు అందరూ వచ్చినారు. అందరికీ మాట్లాడే అవకాశం రాలేదు. దయచేసి ఇవాళ మీరు చెప్పినటువంటి సంఘీభావం తప్పకుండా ఇంటెలిజెన్స్ నివేదికల నరేంద్ర మోడీ గారికి చేరుంటది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఐక్యంగా కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా మద్దతు ఇస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ